బ్రేకింగ్ న్యూస్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేనలో చేరనున్నారు. రేపు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీ కండువాతో పాటు కార్యాలయానికి కూడా రంగులు మారుతున్నాయి. దీంతో దొరబాబు కార్యాలయం ప్రస్తుతం కలకల్లాడుతోంది. భారీ జనసందోహంతో సుమారు 150 పైన కార్లతో పిఠాపురం నుంచి రేపు మంగళగిరి జనసేన కార్యాలయానికి చేరుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గ వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు గ్రామాల్లో పార్టీ క్యాడర్ నిలబెట్టే వారిని కూడా పార్టీ మార్చేందుకు పెండం దొరబాబు సన్నద్ధమయ్యారు. తనను నమ్మి వెన్నంటే నిలిచిన ప్రతి నాయకుడిని, కార్యకర్తలను ముందుకు నడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దొరబాబు తెలిపారు. పార్టీ మారటం ముఖ్యం కాదు, ప్రజలకు మంచి చేయాలనేదే తనకు ప్రధాన ఎజెండా అని దొరబాబు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏది చేయాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా చేసి తీరే నాయకుడిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారని, అందుకే జనసేన పార్టీలోకి నాయకులతో, కార్యకర్తలతో కలిసి చేరటానికి సిద్ధమయ్యానని దొరబాబు తెలిపారు. గతంలో ఉన్న జనసేన నాయకులకు కొత్తగా చేరుతున్న తమ వారితో ఎలాంటి విభేదాలు లేకుండా జాగ్రత్త వహిస్తానని దొరబాబు తెలిపారు. పార్టీని మరింత బలిష్టం చేసేందుకు, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దొరబాబు వివరించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, దొరబాబు జనసేన పార్టీలో చేరడానికి అసలు రీజన్స్ ఏంటి? అండ్ ఇంకా కార్యకర్తలు కూడా చాలా మంది చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా నెక్స్ట్ రేపటి అప్డేట్స్ ఏంటి? సోమే, చూసుకున్నట్లయితే రేపు సాయంత్రం 4:30 తర్వాత పెండం దొరబాబు అయితే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు అయితే జనసేన పార్టీలో జాయిన్ కానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ స్థాయిలో, అంటే పిఠాపురం నియోజకవర్గంలో తన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో ప్రజెంట్ పవర్ లో ఉన్న కొంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీరందరినీ కూడా జనసేన పార్టీలో జాయిన్ చేసినట్లుగా కూడా ఆయన తెలిపారు. అయితే చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గాన్ని గ్రిప్ లోకి తెచ్చుకునేందుకే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని కూడా మనకు తెలుస్తుంది. అయితే అతను ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉంటూ కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కాబట్టి ఆయన ప్రతిసారి పిఠాపురం నియోజకవర్గంలో ఉండడం కుదరదు. కాబట్టి ద్వితీయ శ్రేణి నాయకుడిగా పెండం దొరబాబుని అక్కడ ఉంచి మొత్తం పిఠాపురాన్ని పూర్తి స్థాయిలో తన గ్రిప్ లో కంట్రోల్ లో తెచ్చుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ వ్యూహం రచించినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది అని చెప్పిన పవన్ పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి అయితే పెండం దొరబాబుని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా రేపు సుమారుగా 150 కార్లతోటి 300 నుంచి 400 మంది కార్యకర్తల నాయకులతో కలిసి పెండం దొరబాబు అయితే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు పూర్తిగా దీనికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు దాకా వైసీపీ కలర్స్ తోటి ఉన్న పెండం దొరబాబు ఇల్లు అంతా కూడా రంగులు కూడా మారుతున్నారు. ఇప్పటికే జనసేన రంగులు పడుతున్నాయి. అలాగే తన వెంట ఉన్న నాయకులందరినీ కూడా పూర్తిగా తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే జనసేన నుంచి మొదటి నుంచి జనసేనలో ఉన్న నాయకులకి, ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనకు వచ్చే నాయకులకి కూడా సమన్వయం కుదిర్చే విధంగా కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేనకి పూర్తి ఫేవర్ గా మార్చడానికి అయితే పెండం దొరబాబు జాయినింగ్ అయితే ఉపయోగపడుతుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సౌమ్య, శివశంకర్, రేపు అంటే 150 వెహికల్ తో వెళ్తున్నారు, అంటే భారీ ఎత్తున చేరిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలు ఎంతమంది కార్యకర్తలు ఓవరాల్ గా మొత్తం మంది వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఇక్కడికి మంగళగిరికి? చూసుకోవచ్చు సౌమ్య. అయితే అక్కడ జనసేన పార్టీ ఆఫీస్ ప్రాంగణం కొంచెం చిన్నగా ఉంటుంది. అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ సమయం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి అందరినీ ఒక్కసారి జాయిన్ చేయడం కుదరదు. కాబట్టి ప్లీనరీ సమయంలో కూడా కొంతమందిని జాయిన్ చేసుకున్నాం. సో ఇంపార్టెంట్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకురండి అని కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఇప్పటికే దొరబాబుకి ఆదేశాలు వచ్చినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే 200 నుంచి 300 మందిని కార్యకర్తలను అయితే తీసుకెళ్తున్నట్లుగా కూడా దొరబాబు ప్రకటించడం కూడా జరిగింది. 150 కార్లతో భారీ ర్యాలీగా అయితే రేపు పిఠాపురం నుంచి ఉదయం 10 గంటల సమయంలో అయితే మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ కి భారీ ఎత్తు ర్యాలీగా అయితే దొరబాబు వెళ్ళడానికి అయితే మొత్తం పూర్తిగా రంగం అయితే సిద్ధమైంది అని చెప్పుకోవాలి. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్.